అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు మీకు ఆహ్, సాయిబాబా మెసేజ్, గురువుల మెసేజ్ అనేది ఏమొచ్చింది అనేది చూద్దాం. పుష్కలము అంటే లైఫ్‌లో పుష్కలం అంటే నిండుదనం అనేది వస్తున్నాయి. హ్యాపీనెస్ మీరు ఆహ్, మంచి రోజులొస్తున్నాయి అని చెప్పొచ్చు. అండ్ మీకు చాలా మనస్సు అశాంతిగా ఉంది. ఇంకా ఆహ్, ఫ్రీగా అనిపించట్లేదు. కాబట్టి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సాయిబాబా గుడి ఉంటే అక్కడ ఊది దొరుకుతుంది, విభూది. దాన్ని తీసుకొనొచ్చి మీ నెత్తిన పెట్టుకోవడం వలన మీ స్ట్రెస్ గానీ, బాధ గానీ అవన్నీ కూడా తగ్గుతుంది. శారీరక, మానసిక బాధలను నయం చేస్తుంది అని ఇక్కడ పెట్టింది. అండ్ ఇది నేను కూడా అప్పుడు సాయిబాబా వ్రతం చేసేదాన్ని. అప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని. మా ఇంటి నుంచి కొంచెం దూరంలోనే ఉంది. అయినా కూడా వెళ్ళేదాన్ని. అక్కడ విభూతి తెచ్చుకొనొచ్చి పెట్టుకునేదాన్ని. అప్పుడు కంప్లీట్‌లీ నాకు ఇది ఆధ్యాత్మం అనేది కూడా ఇంకా తెలియని ఒక టైం అది. స్టార్టింగ్‌లో పూజలు, వ్రతాలు అవన్నీ ఎక్కువ చేసేదాన్ని. ఉపవాసాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఎంత కావాలో అంత చేస్తాను. కానీ అప్పుడు ఎక్కువ చేసేదాన్ని. అప్పుడు సాయిబాబా ఆహ్, ఇక్కడ షిరిడి కూడా వెళ్ళొచ్చాను. విభూతి రియల్లీ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇది నా అనుభవం. మీరు కూడా ట్రై చేయండి. మనశ్శాంతి ఇస్తుంది. బాడీ హెల్త్ గానీ, మెంటల్ హెల్త్ గానీ, మనసుకి కావాల్సిన ప్రశాంతత రావడానికి హెల్ప్ అవుతుంది. సో, మీరు మీ కష్టాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనేది ఇక్కడ ఆహ్, ఆహ్, మెసేజ్ ఉంది. ఎందుకంటే మనం ఏం ఎక్కువగా మాట్లాడుతుంటామో, మనం దానికి ఎక్కువ శక్తి ఇస్తూ ఉంటాం. కాబట్టి అయిందంతా అయింది. ప్రాబ్లమ్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? ఆ సొల్యూషన్‌ని ఎలా వెతుక్కోవాలి? అని ఆలోచిస్తూ మీరు సొల్యూషన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ వస్తే ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయ్యి ముందుకు వెళ్ళడానికి మీకు హెల్ప్ అవుతుంది గాబట్టి సొల్యూషన్ గురించి మాట్లాడండి అని ఇక్కడ చెప్తున్నాయి. మీరు లైక్ లైట్ హౌస్ లాగా. మీరు వెలుగుతూ అందరికి కూడా వెలుగునిస్తున్నారు అనేటట్టుగా చూపిస్తున్నాయి ఇక్కడ. మీరు అలా చేస్తున్నారు, లేదంటే చేస్తారు అని కూడా ఉంది. మీరు అలా బతకాలని కూడా ఉంది. ఆహ్, హ్మ్, కొంతమంది ఆల్రెడీ అలాంటి బతుకుతున్నారు. కొంతమంది ఇంక ము ఇంకా కొంచెం నేర్చుకోవాలి. మీకు తగినట్టుగా దాన్ని ఇచ్చేసుకోండి. రెజొనేట్ చేసుకోండి. పాస్ట్‌లో జరిగిన ఆహ్, హ్మ్, సంఘటనల గురించి మనసులో పెట్టుకొని ఇంకా బాధపడుతున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. సో, పాస్ట్‌లో ఏం జరిగిందో అది ఏదో కర్మ ఉండింది, అయ్యింది, అయిపోయింది. దాన్ని వదిలేసి లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడు మీరు క్లియర్‌గా లైఫ్‌లో ముందుకెళ్తూ వస్తారు. అప్పుడు మీ జీవితంలో పాజిటివ్ పాజిటివిటీ వస్తుంది. దాని నుంచి దాని గురించి తలుచుకుంటూ ఉంటే గాయం మీద ఉప్పు ఏసినట్టవుతుంది. మళ్ళీ మళ్ళీ తలుచుకున్నప్పుడు ఆహ్, ఆ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత కష్టమయిందో కాలొచ్చింది. డిస్కనెక్ట్ అయింది. సారీ. కట్, క్లియర్, క్యాన్సెల్ 3 అనేది మీ లైఫ్‌లో స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. ఏది మీకు వద్దు అనేది కట్ చేయండి. క్లియర్ చేసేయండి. క్యాన్సెల్ చేసేయండి. అది చేయడం వలన మీరు పీస్‌ఫుల్‌గా బతకడానికి అవుతుంది. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ చేయడం కంటే, బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడం కంటే, మౌనంగా ఉండిపోవడం మీకు మంచిది. అట్‌లీస్ట్ మీ ఒక ఎనర్జీ అనేది మీకు సేవ్ అవుతుంది. ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకోవట్లేదు, తిద్దుకోవట్లేదు అన్నప్పుడు, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది మనకి బుద్ధి తక్కువ అనేది తెలుసుకొని, అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండిపోవాలి. సైలెంట్‌గా ఉండిపోవాలి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి గాని, వాళ్ళతో మాట్లాడడానికి కూడా వేస్ట్ అని అనిపిస్తుంది. సో, ఒకే తప్పుని ఎన్ని సార్లు రిపీట్ చేసే వాళ్ళని క్షమించడం కూడా మనకి మంచిది కాదు. మన మంచి మనం కోరుకోవాలి. కాబట్టి
ఎక్కువ ఏదైనా గొడవలవుతున్నాయి. ఒకే తప్పుని రిపీట్ చేస్తున్నారు ఎవ్వరైనా. మీ మాటకి విలువివ్వట్లేదు. మీకు గౌరవం ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోండి. వాళ్ళే మారుతారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. లైఫ్ అనేది ఒక గ్రంథం లాంటిది. దాంట్లో చాలా లెసన్స్ ఉంటాయి. అన్నీ కూడా తీపిగానే ఉంటుందా లైఫ్? బుక్ ఈజ్ నాట్ ఎ లవ్ స్టోరీనో, ఒక స్వీట్ ఆహ్, కామెడీ స్టోరీనో మనల్ని మన పెయిన్ అంతా మర్చిపోయి నవ్వించేది కాదు కదా! సో, లైఫ్ అన్న తర్వాత ప్లస్సు, మైనస్సు, కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ ఉంటాయి. కాబట్టి చేదు జ్ఞాపకాలు ఏముంటాయి? చేదు అనేది, తప్పు అనేది మన లైఫ్‌లో ఏం జరిగింది? మేబీ వాళ్ళు మేబీ కాదు రియల్లీ వాళ్ళు మనకి ఆ వ్యక్తి గాని, వస్తువు గాని మనకి కరెక్ట్ కాదు అనేది మన ఎనర్జీకి, మన ఎదుగుదలకి, మన స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్‌కి యాస్ ఎ సోల్ మనకి అది కరెక్ట్ కాదు అనే వ్యక్తి అయినా, వస్తువైనా మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిన వాళ్ళని వదిలేయండి. వాళ్ళ నుంచి వచ్చిన చేదు జ్ఞాపకాల్ని కూడా మీ హిస్టరీ నుంచి, మీ లైఫ్ ఒక హిస్టరీ నుంచి తుడిచేయండి. వాళ్ళ నుంచి అలాంటి నుంచి వచ్చిన లెసన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి గానీ, ఆ బాధల్ని గాదు. సో, ఆ బాధల్ని క్లియర్ చేసుకోండి. నెక్స్టు ఎవరికైనా జాతి, భేదం, ధర్మాలు ఎక్కువ, తక్కువ అలాంటియి ఏవైనా ఉంటే అవన్నీ కూడా వదిలేసుకొని వి ఆర్ ఆల్ వన్. ఒకే భగవంతుడు ఒక్కరే. నామం వేరే వేరే పేరుతో మనం పిలిచినా అది వేరే వేరే ఫార్మ్ ఆఫ్ శక్తి అంతే. భగవంతుడు ఒక్కరే. ఒక్కరి నుంచే అనేకంగా మారింది భగవంతుడు ఎప్పుడు కూడా. సో, ఆ నిజాన్ని తెలుసుకొని అందరిని కూడా ఒకేలా చూడాలి అనేది కూడా ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ మీ లైఫ్‌లో ఇప్పుడు వరకు ఎవ్వరు మీకు కరెక్ట్ అని అనిపించలేదు. అలాంటి వాళ్ళ నుంచి మీరు కొంచెం వెన్ను చూపించి వాళ్ళ నుంచి దూరంగా వస్తున్నారు అనేది చూపిస్తున్నాయి. లేదంటే అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరంగా రావాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నాయి. అండ్ స్పిరిచ్యుయాలిటీలో మీకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఇంకా మీరు అంతగా సిద్ధంగా లేదు. మీరు సిద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అని కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మన కోసం చాలా మంచిది. అండ్ మీరు ఎక్కువ గొడవలు పెట్టుకోరు. అండ్ చాలా సైలెంట్‌గానే ఉండే ఒక వ్యక్తి అని కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. కొంతమందికి ఇది ఓవరాల్ ఎనర్జీ కాబట్టి, కొంతమంది గొడవలకి దిగడం, ఆర్గ్యుమెంట్ చేయడం ఇవన్నీ ఎక్కువ చేస్తారు. మీకు ఏది రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. కొంతమంది శాంత వ్యక్తులున్నారిక్కడ. కొంతమంది అలా ఉండాలి అనేది కూడా. అంటే ఎందుకప్పా మనకి గొడవలు, మనం మన పని చూసుకొని మనం ఉండిపోదాం అనేటట్టుగా కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. అలా ఉంటే మీకే మంచిది. అండ్ మీ లైఫ్‌లో మ్యారేజ్ కార్డు, పెళ్లి ఒక టైమ్ అనేది ఆ అలైన్‌మెంట్ అనేది మీకొస్తున్నాయి. ఆ అలైన్‌మెంట్‌లోకి వచ్చి మీరు దాని కోసం నిలబడండి అని ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ కొంతమందికి నేను అనే అహంకారం ఇక్కడ కొంతమందికి, అందరికీ అని చెప్పట్లేదు. అందరిలో కూడా అహంకారం ఉంటుంది. నేను నా అహంకారం మీద చాలా వర్క్ చేశాను. ఫైనల్లీ ఐ కేమ్ ఔట్. ఎందుకంటే ఇప్పుడు నా నా నేనేవైనా చేస్తున్నానో, నేను ఇంతగా వచ్చిన దానికి నేను చేశాను, నేను చేసింది అనేటట్టుగా నాకు ఆ మైండ్‌లో ఏదైనా ఉంటే, గురు పెద్దల ఆశీర్వాదం, అమ్మ నాన్న పుణ్యం, నా శివుడి దయ అని వాళ్ళ మీద ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం ఏది సాధించినా అది అహంకారంగా మన నెత్తికెక్కుతుంది. మనకెక్కింది అయింది, దిగింది అయింది కాబట్టి సో, అందుకే చెప్తున్నాను. సో, ఈగో అనేది మీకు సూట్ అవ్వదు. ఆహ్, చూపించాలి అన్నా కూడా అది సూట్ అవ్వదు. వదిలేయండి. మీరు కూడా ఈగో మీద వర్క్ చేస్తున్నారు అని కూడా ఉంది. కొంతమంది డౌన్ టు ఎర్త్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది.
మీ అధికారాన్ని మీరు సరిగ్గా వాడుకోవాలి అనేది కూడా కొంతమందికి ఇక్కడ మెసేజ్ ఉంది. మన కోసం, మన న్యాయం కోసం మనం నిలబడితే మాత్రమే అప్పుడు మనకి న్యాయం అనేది దొరుకుతుంది. ఎవరు మనకి ఏది చెప్తున్నా నోరు మూసుకొని వినడం కాదు. మన కోసం మనం నిలబడాలి. ఎవరైనా అన్యాయంగా, దౌర్జన్యంగా మన మీద మాట్లాడుతూ ఉంటే, మన కోసం ఫస్ట్ మనం నిలబడాలి. భగవంతుడు మన కోసం, వాళ్ళ కోసం వాళ్ళెవరు నిలబడతారో, దేవుడు కూడా వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసేది. సో, మీకోసం మీరు నిలబడండి. మీ లైఫ్‌లో చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అన్నిటి నుంచి బయటకొచ్చి పీస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలని, స్పిరిచ్యుయాలిటీ మీద ఇంట్రెస్ట్ రావడం గానీ, అండ్ మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్ అయింది. ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఆహ్, సోల్ కైండ్ ఆఫ్ ప్యూర్ లవ్ అనేది మీరు ఆహ్, ఆకర్షిస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ టైమ్‌లో ఈ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ ఇది చాలా మస్ట్ యాక్చువల్లీ. బాడీ టు సోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా పెయిన్‌ఫుల్. సో, మనం అవన్నీ చేసుకున్నాం కాబట్టి మనకి తెలుసు. సో, ఇవన్నీ ఇన్నర్ వర్క్ చేయడం వల్లనే మాత్రమే మీకు ఈ అన్నిటి నుంచి బయటకు రావడానికి గానీ, మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని సొల్యూషన్‌ని వెతుక్కొని బయటకు రావడానికి మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇన్నర్ వర్క్ క్లాస్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. అయినంత త్వరగా దీని గురించి నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లాసెస్‌ని జాయిన్ అయ్యి మీరు మీ బాడీ టు సోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ పెయిన్‌ఫుల్ జర్నీ. యాక్చువల్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా హ్యాపీ మూమెంట్ ఒస్తుంది. మళ్ళీ సాడ్ మూమెంట్ ఒస్తుంది. అలా వేవ్‌లా లైఫ్ ఆహ్, పైకెళ్ళి, కిందకి దిగి అవుతూ ఉంటుంది. బట్ అన్నీ మనం క్లియర్ చేసుకొని, చేసుకొని ఒక లెవెల్‌కి వచ్చి నిలబడిన తర్వాత, ఆ పెయిన్స్ అన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకున్న తర్వాత ఇట్స్ ఎ మాస్టరీ. అది నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని ఎప్పుడు ఇంకెవ్వరు హర్ట్ చేయలేరు. మీరు కూడా మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అలా వెలుగుస్తూ హ్యాపీగా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతారు. అలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. ఇంతవరకు వీడియో చూసారు అంటే, మీకు ఓపిక అనేది ఉంది అనేది ప్రూవ్ అవుతుంది. మీరు స్పిరిచ్యుయాలిటీకి పర్ఫెక్ట్ పర్సన్ అనేది కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది. లిటరల్లీ పేషెన్స్ అనేది నేర్చుకోవాలి. అది అది కూడా అలవాటు చేసుకోవాలి. మనకి స్పిరిచ్యుయాలిటీ చాలా పేషెన్స్‌ని నేర్పుతుంది. సో, ఇక్కడి వరకు చూసుండుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.